హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చామంటే మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్లో 25th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకు వచ్చేంటే 25th ప్రాబ్లం ఏమని చూసినట్లయితే మనకు వచ్చేంటే లింక్డ్ లిస్ట్ సైకిల్. అంటే మనకు వచ్చేంటే మనకి ఇచ్చిన లింక్డ్ లిస్ట్ అనేది సైకిల్గా ఉందా లేదా అనేది మనం ఫైండ్ అవుట్ అనేది చేయాలి. ఒకవేళ సైకిల్గా ఉంటే మనం వచ్చేంటే ట్రూ అనేది రిటర్న్ చేయాలి, లేదంటే మనం వచ్చేంటే ఫాల్స్ అనేది రిటర్న్ చేయాలి. సో ఇక్కడ మనకు వచ్చేంటే ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం మనకు వచ్చేంటే ఎడ్లో మనకు వచ్చేంటే 320 -4 అనేది ఉంది. సో ఇక్కడ పిఓఎస్ అనేది మనకు వచ్చేంటే పారామీటర్ కాదు, జస్ట్ మనకు వచ్చేంటే ఈ లింక్డ్ లిస్ట్ అనేది లాస్ట్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ నోడ్ని ఓకేనా పాయింటింగ్ చేస్తుంది అనేది ఓకేనా. సో ఇక్కడ మనకి క్లియర్గా చూసినట్లయితే మనకి ఫస్ట్ నోడ్ ఏదంటే 2 ఓకేనా. అంటే 0 నుంచి ఇండెక్స్ 0 నుంచి కన్సిడర్ చేసుకుంటే 0 1 అంటే ఫస్ట్. సో దీన్ని మనకు వచ్చేంటే -4 అనేది మనకి వచ్చేంటే 0 నుంచి అంటే సెకండ్ నోడ్కి మనకు వచ్చేంటే పాయింటింగ్ చేస్తుంది, అంటే 2 నోడ్కి, అంటే ఇండెక్స్లో ఫస్ట్ ఓకేనా. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా చూద్దాం. సో ఎగ్జాంపుల్కి నేను సేమ్ యాస్టీస్గా మనకు వచ్చేంటే ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ అనేది తీసుకుంటున్నా. మనకి ఇచ్చిన ఇన్పుట్ ఏమంటే 320 -4 ఓకే, 320 -4. సో ఇవి మనకు ఆల్రెడీ క్లియర్గా తెలుసు లింక్డ్ లిస్ట్ కాబట్టి ఇవన్నీ నోడ్స్ ఓకేనా. సో నోడ్స్ ఒకటికి ఒకటి మనకి వచ్చి పాయింటింగ్ అనేది చేస్తూ ఉంటుంది. సో ఇవి నోడ్స్. సో నెక్స్ట్ 2 యొక్క నెక్స్ట్ దీనికి నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే మళ్ళీ ఫస్ట్ ఇండెక్స్ అంటే 0 1 2 3. సో ఇలా తీసుకుంటే మనకు వచ్చేమంటే -4 అనేది మనకు వచ్చేంటే థర్డ్ ఇండెక్స్ నుంచి మళ్ళీ మనకు వచ్చేమంటే సెకండ్ అంటే ఫస్ట్ ఇండెక్స్కి మనకు వచ్చేంటే పాయింటింగ్ అనేది చేస్తుంది ఓకేనా. సో దీన్నే మనకు వచ్చేమంటే POS1 అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది ఓకే. అంటే ఇది మనకు వచ్చేమంటే సైకిల్. సో దీంట్లో మనం వచ్చేమంటే అవుట్పుట్ వచ్చి ట్రూ అనేది రిటర్న్ చేయాలి. సో నార్మల్గా మనం దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే మనం ఎవ్రీ నోడ్ అనేది తీసుకుని మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక సెట్లో మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఓకేనా. సో ఇప్పుడు మనకు ఫస్ట్ చెక్ చేసుకోవచ్చు. మనం వచ్చేంటే ఫస్ట్ మనం ఈ 3 నోడ్ అనేది మనకు వచ్చేంటే సెట్లో ఉందా లేదా అని చెక్ చేస్తాం. లేదు కాబట్టి మనం వచ్చేంటే సెట్లో 3 నోడ్ని స్టోర్ చేస్తాం. నెక్స్ట్ 2 నోడ్ అనేది స్టోర్ చేస్తాం. సెట్లో ఉందా లేదా అని చెక్ చేస్తే 2 నోడ్ లేదు కాబట్టి మళ్ళీ 0 నోడ్, మళ్ళీ -4 నోడ్, మళ్ళీ మనకు వచ్చి నెక్స్ట్కి వెళ్ళినప్పుడు మనకు ఆటోమేటిక్గా 2 నోడ్కే వస్తుంది ఇక్కడికి. సో 2 నోడ్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు వచ్చేంటే 2 నోడ్ అనేది మనకి మన యొక్క సెట్లో ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా వచ్చామంటే ట్రూ అనేది రిటర్న్ చేసేయచ్చు. సో బట్ ఏమంటే ఇక్కడ మనం వచ్చామంటే యూస్ చేసే టైం కాంప్లెక్సిటీ ఏమంటే మనకి బిగ్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ, మళ్ళీ మనం స్పేస్ కాంప్లెక్సిటీ మనం ఇక్కడ సెట్లో స్టోర్ చేస్తున్నాం కదా. సో ఈ స్టోర్ చేసే పర్పస్ కోసం మనం వచ్చామంటే బిగ్ ఆఫ్ ఎన్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది కూడా యూస్ చేస్తున్నాం. బట్ ఇది మనకి ఎఫిషియెంట్ వేనా అంటే కాదు ఓకేనా. సో ఎందుకంటే మనం ఈ యొక్క స్పేస్ కాంప్లెక్సిటీని మనం వచ్చామంటే కాన్స్టెంట్గా చేంజ్ చేయాలి. సో కాన్స్టెంట్గా సాల్వ్ చేయాలంటే మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది మనం క్లియర్గా చూద్దాం. సో ఓకే, సో ఇప్పుడు సేమ్ యాసెస్ నేను వచ్చేమంటే సేమ్ ఇన్పుట్స్ అనేది తీసుకుంటున్నా. సేమ్ ఇన్పుట్స్ మనకేమి 320 -4 ఓకే, 320 -4. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేమంటే సేమ్ యాసెస్గా నేను వచ్చేమంటే ఇక్కడ ఒక 2 వేరియబుల్స్ అనేది తీసుకుంటున్నా. సో ఇక్కడ మనకు వచ్చేమంటే స్లో నోడ్ ఓకేనా. స్లో ఈక్వల్ టు నేను వచ్చేమంటే ఫస్ట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేమంటే ఇది హెడ్ హెడ్ అనేది మనకి వచ్చినట్లయితే మనం ఫస్ట్ హెడ్నే పాయింటింగ్ అనేది చేస్తాం ఓకేనా. సారీ హెడ్. సో నెక్స్ట్ మనకు వచ్చేమంటే హెడ్, నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే ఫాస్ట్ నోడ్. సో ఇదిగో మనకు ఇనిషియల్గా మనం వచ్చేమంటే హెడ్నే పాయింటింగ్ అనేది చేస్తాం. సో ఈ స్లో ఫాస్ట్ అనేది యూజ్ చేసుకుని మనం వచ్చేమంటే బిగ్ ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీగా మనం వచ్చేమంటే
ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. ఏ విధంగా అనేది మనం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది చేసుకోండి. మీకు నార్మల్‌గా మీకొచ్చేమంటే సైక్లిక్ లింక్డ్ లిస్ట్ గురించి మీకు ఐడియా లేకపోతే నేను సింగిల్ సైక్లిక్ లింక్డ్ లిస్ట్ గురించి నేను వచ్చేమంటే దానికి సంబంధించిన వీడియో అనేది కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు లింక్ అనేది యూజ్ చేసుకొని దాన్ని రెఫర్ చేసుకొని వస్తే మీకు ఈజీగా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఒకవేళ మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని యూజ్ చేసుకొని నేర్చుకొని మళ్ళీ ఇక్కడికి రండి. మీకు ఈజీగా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే స్లో అనేది మనకొచ్చేమంటే హెడ్‌ని పాయింటింగ్ చేస్తుంది. ఫాస్ట్ అనేది కూడా మనకి ఫస్ట్ హెడ్‌నే పాయింటింగ్ అనేది చేస్తుంది. సో, మనం కండిషన్ అనేది చెక్ చేస్తాం. అప్ టు మనకొచ్చేమంటే ఒకటి మనకొచ్చేమంటే నల్ అనేది అవ్వాలి. లేదంటే మనకొచ్చేమంటే ఇది సైకిల్ లింక్ అనేది అవ్వాలి. ఓకేనా? సో, ఎలా చెక్ చేస్తామంటే స్లో నోడ్ ఓకేనా? స్లో అనేది ఏం చేస్తుందంటే జస్ట్ మనం వచ్చేమంటే 1 స్టెప్ అనేది మూవ్ చేస్తున్నా. ఫాస్ట్ నోడ్ అనే దాన్ని నేను వచ్చేమంటే 2 స్టెప్స్ అనేది మూవ్ చేస్తున్నా. ఓకేనా? సో, ఇనిషియల్‌గా మనకొచ్చేమంటే స్లో అనేది ఇక్కడే ఉంటుంది. ఫాస్ట్ అనేది ఇక్కడే ఉంటుంది. ఓకేనా? సో, కాబట్టి ఇనిషియల్‌గా మనకొచ్చేమంటే స్లో, ఫాస్ట్ అనేది ఇక్కడే ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఓకేనా? స్లోని నేనొచ్చేమంటే 1 స్టెప్ అనేది మూవ్ చేస్తున్నా. ఓకే. సో, నాకొచ్చేమంటే స్లో అనేది ఎక్కడికొచ్చింది? ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఫాస్ట్‌ని 2 స్టెప్స్ అనేది మూవ్ చేస్తున్నా. సో, కాబట్టి మనకొచ్చేమంటే ఫాస్ట్ అనేది ఏమంటే 2 స్టెప్స్. ఇక్కడి నుంచి మనకొచ్చేమంటే ఇక్కడికి మూవ్ అనేది అయింది. ఓకే. సో, కాబట్టి మనకొచ్చేమంటే ఫాస్ట్ అనేది ఎక్కడికొచ్చింది? ఇక్కడికొచ్చింది. సో, ఇక్కడికొచ్చినప్పుడు మనకొచ్చేమంటే ఫాస్ట్. ఓకే. ఓకే. మనకొచ్చేమంటే స్లో అనేది 1 స్టెప్ అనేది మూవ్ చేసిన. ఫాస్ట్ అనేది 2 స్టెప్స్ అనేది మూవ్ చేసిన. సో, ఇప్పుడు మనం కండిషన్ అనేది ఒకటి చెక్ చేస్తాం. మనకి ఎప్పుడైతే మనకొచ్చేమంటే స్లో డబుల్ ఈక్వల్ టు ఫాస్ట్ ఆర్ మనకొచ్చేమంటే ఫాస్ట్ డబుల్ ఈక్వల్ టు నల్ అయిందనుకో. ఫాస్ట్ అనేది నల్ అయిందనుకో మనకు డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే ఫాల్స్ అనేది రిటర్న్ చేసేస్తాం. ఎందుకంటే మనకొచ్చేమంటే సైక్లిక్ అనేది కాదు. ఎందుకంటే మనకి నల్ అనేది ఉంటే ఖచ్చితంగా అది సైక్లిక్ కాదనే కదా అర్థం. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఒక నల్ ఉన్నిందనుకో. ఇది మనకి సైక్లిక్ కాదు. నెక్స్ట్ అనేది మనకి ఏదైనా నోడ్‌ని పాయింటింగ్ చేస్తే మాత్రం మనకొచ్చేమంటే అది సైక్లిక్ అనేది అవుతుంది. ఓకేనా? సో, కాబట్టి నేనొచ్చేమంటే ఎప్పుడైతే నల్ ఉంటుందో అప్పుడు నేను డైరెక్ట్‌గా ఫాల్స్ అనేది రిటర్న్ చేసేస్తున్నా. ఒకవేళ మనకొచ్చేమంటే నల్ కానప్పుడు మనకొచ్చేమంటే ఖచ్చితంగా ఈ సైక్లిక్ అనేది ఉంటుంది. ఆ కండిషన్‌లో నేనేం చేస్తున్నా అంటే స్లో డబుల్ ఈక్వల్ టు ఫాస్ట్ ఎప్పుడైతే మనకి అవుతుందో అప్పుడు నేనొచ్చేమంటే డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే ఇది ట్రూ అనేదాన్ని రిటర్న్ చేసేస్తాం. సో, ఇప్పుడు మనం క్లియర్‌గా చెక్ చేద్దాం. సో, ఇప్పుడు నేనొచ్చేమంటే స్లో అనేది మనకి ఒక స్టెప్ మూవ్ చేసినాం ఫస్ట్ ఇటరేషన్‌లో. ఫాస్ట్ అనేది 2 స్టెప్స్ అనేది మూవ్ చేసినాం. సేమ్ ఇప్పుడు మనకి ఇది ఈక్వల్ టు అంటే కాదు. సో, నెక్స్ట్ టైమ్ ఏం చేస్తానంటే ఈ స్లోని ఓకేనా? ఒక స్టెప్ మూవ్ చేస్తున్నా. స్లోని ఒక స్టెప్ మూవ్ చేస్తే మనకి ఎక్కడికొస్తుంది? సో, స్లో అనేది మనకొచ్చేమంటే ఇక్కడికి రావడం అనేది జరిగింది. సో, నెక్స్ట్ ఇటరేషన్‌లో నేనొచ్చేమంటే ఫాస్ట్‌ని 2 స్టెప్స్ మూవ్ చేస్తున్నా. సో, కాబట్టి నాకొచ్చేమంటే ఫాస్ట్ అనేది ఇక్కడి నుంచి మనకొచ్చేమంటే 2 స్టెప్స్ అంటే 2 ప్లేస్‌కొచ్చింది ఫాస్ట్. సో, ఇప్పుడు మనకి సేమ్ ఈక్వల్ టు అని చెక్ చేస్తాం. లేదు. మనకొచ్చేమంటే సేమ్ మనకి ఈ కండిషన్స్ ఏది మ్యాచ్ కాలేదు. సో, మళ్ళీ మనకు నెక్స్ట్ స్టెప్‌లో ఏం చేస్తున్నా అంటే స్లోని ఒక స్టెప్ మూవ్ చేస్తున్నా. సో, ఇప్పుడు నేనొచ్చేమంటే సేమ్ యాజ్ ఇట్‌గా మనం వచ్చేమంటే ఫాస్ట్‌ని 2 స్టెప్స్ మూవ్ చేస్తున్నాం ఇక్కడి నుంచి. సో, ఇక్కడ మనకి ఆల్రెడీ క్లియర్‌గా చూస్తే మనకొచ్చేమంటే స్లో అండ్ ఫాస్ట్ వచ్చి ఖచ్చితంగా మనకొచ్చేమంటే ఇక్కడ ఒక ప్లేస్‌లో మీట్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు నేను డైరెక్ట్‌గా దీన్ని మనం వచ్చేమంటే సైక్లిక్ అనేది ట్రూ అనేది రిటర్న్ చేయొచ్చు. సో, ఇదొచ్చి మనకు నార్మల్‌గా వచ్చేమంటే ఇటరేట్ చేసినప్పుడు మనకు ఖచ్చితంగా వచ్చేమంటే బిగ్ O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీలోనే మనం వచ్చేమంటే ఈజీగా మనకొచ్చేమంటే ఈ 2 నోడ్స్ అనేది సైక్లిక్ ఉంటే ఖచ్చితంగా మీట్ అనేది అవుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఎగ్జాంపుల్ అనేది కూడా మనం తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి నేనొచ్చేమంటే ఏదైనా నేను ఓన్‌గా ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటున్నా. ఓకే. మనకొచ్చేమంటే సేమ్ ఫర్ ఎగ్జాంపుల్‌కి ఏదైనా ఒక ఎలిమెంట్స్ అనేది తీసుకుందాం. 3, 2, 1, 0, 6, 8, 9 సో, ఇప్పుడు ఈ 9 అనేది ఉంది. సో, ఈ 9 అనేది మనకొచ్చేమంటే 1 యొక్క నోడ్‌ని పాయింటింగ్ చేస్తుంది అనుకుందాం ఎగ్జాంపుల్‌కి. ఓకే. సో, ఎగ్జాంపుల్ పాయింటింగ్. సో, ఇప్పుడు నేనొచ్చేమంటే సేమ్ యాజ్ ఇట్‌గా స్లో, ఫాస్ట్ అనేది తీసుకుంటున్నా. సో, ఇనిషియల్‌గా మనకొచ్చేమంటే స్లో అనేది ఇక్కడే ఉంటుంది. ఫాస్ట్ అనేది కూడా ఇక్కడే ఉంటుంది. సో, మనం ఫస్ట్ ఇటరేషన్‌లో మనకొచ్చేమంటే
నేను వచ్చేంటే స్లోని 1 స్టెప్ మూవ్ చేస్తున్నా. స్లో అనేది మనకి ఇక్కడికి వచ్చింది. ఫాస్ట్‌ని నేను వచ్చేంటే 2 స్టెప్స్ మూవ్ చేస్తున్నా. సో, ఫాస్ట్ అనేది ఇక్కడికి వచ్చింది. ఓకే. సో, ఇప్పుడు నేను వచ్చేంటే సేమ్ యాజ్ టీజ్‌గా మనం స్లో, ఫాస్ట్ అనేది మూవ్ చేసేసినాం. సో, 1 స్టెప్ సో, ఇది ఏది మనకొచ్చేంటే నల్ అయిందంటే కాలేదు. సో, మనకొచ్చేంటే స్లో, ఫాస్ట్ ఈక్వల్ టు అంటే కాలేదు. సో, కాబట్టి మనకి మళ్ళీ ఇటరేషన్ అనేది జరుగుతుంది. సో, ఇటరేషన్ జరిగినప్పుడు మళ్ళీ మనకొచ్చేంటే నేను వచ్చేంటే స్లోని ఓకేనా 1 స్టెప్ అనేది మూవ్ చేసిన. స్లో అనేది మనకొచ్చేంటే ఇప్పుడు కరెంట్ వచ్చి ఇక్కడికొచ్చింది. ఫాస్ట్ అనేది మనకి కరెంట్ ఇక్కడుంది. ఇక్కడి నుంచి మనం వచ్చామంటే ఫాస్ట్‌ని 2 స్టెప్స్ మూవ్ చేసినాం. సో, ఫాస్ట్ అనేది ఇక్కడికొచ్చింది. సో, ఇక్కడ మనకొచ్చి బోత్ కండిషన్స్ అనేది సాటిస్ఫాక్షన్ కాలేదు కాబట్టి మళ్ళీ మనం వచ్చామంటే మళ్ళీ మూవ్ చేస్తాం. మళ్ళీ మూవ్ చేసినప్పుడు నాకొచ్చేమంటే సో, ఇప్పుడు ఫాస్ట్ అనేది ఇక్కడుంది. స్లో అనేది ఇక్కడుంది. ఓకేనా. సో, నెక్స్ట్ మళ్ళీ మూవ్ చేసినప్పుడు 1 స్టెప్ మూవ్ చేసినప్పుడు మనకొచ్చేంటే స్లో అనేది ఇక్కడికొస్తుంది. ఓకేనా. సో, ఫాస్ట్‌ని 2 స్టెప్స్ మూవ్ చేసినప్పుడు ఫాస్ట్ అనేది ఇక్కడికొస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకి కండిషన్ అనేది ఏది మనకి సాటిస్ఫాక్షన్ కాలేదు కాబట్టి మళ్ళీ స్లో అనేది 1 స్టెప్ మూవ్ అవుతుంది. ఓకేనా. స్లో అనేదాన్ని నేను వచ్చానంటే 1 స్టెప్ మూవ్ చేస్తున్నా. స్లో అనేది ఇక్కడికొచ్చింది. సో, మళ్ళీ మనం వచ్చామంటే ఫాస్ట్‌ని 2 స్టెప్స్ అంటే ఫాస్ట్ అనేది ఇక్కడి నుంచి మళ్ళీ మనకొచ్చామంటే ఎక్కడికంటే ఇక్కడికొస్తుంది. ఓకేనా. సో, 1 స్టెప్ ఇక్కడికొస్తే 2 స్టెప్. ఓకేనా. సో, కాబట్టి ఫాస్ట్ అనేది ఇక్కడికొచ్చింది. ఓకే. సో, మళ్ళీ మనకొచ్చామంటే స్లో అనేది మనకొచ్చామంటే 1 స్టెప్ అనేది మూవ్ అవుతుంది. సో, స్లో అనేది మనకొచ్చామంటే ఇక్కడికొచ్చింది. సో, ఇప్పుడు మళ్ళీ మనం వచ్చామంటే ఫాస్ట్ అనేది 2 స్టెప్స్ మూవ్ అయింది. సో, ఫాస్ట్ 2 స్టెప్ మూవ్ అయినప్పుడు మనకు ఎక్కడికొస్తుంది ఫాస్ట్ అనేది? సేమ్ స్లో ఎక్కడుందో ఆ ప్లేస్‌కి రావడం అనేది జరిగింది. సో, ఇప్పుడు మనకొచ్చామంటే ఈ బోత్ నోడ్స్ అనేది సేమ్ ప్లేస్‌లో ఉంది. కాబట్టి మనకొచ్చామంటే డైరెక్ట్‌గా మనం వచ్చామంటే సైక్లిక్ అంటే S2 అనేది మనం రిటర్న్ చేయొచ్చు. సో, మీరు ఈ విధంగా మీరొచ్చామంటే ఎనీ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకొని మీరొచ్చామంటే సేమ్ ఇలా మనం స్లోని, ఫాస్ట్‌ని ఇటరేట్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా మనకొచ్చామంటే బిగ్ O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీలో మనకు ఖచ్చితంగా ఇదొచ్చి మనకొచ్చామంటే ఒక ప్లేస్‌లో మనకి మీట్ అనేది అవుతుంది. ఓకేనా. సో, ఈ విధంగా మనం వచ్చామంటే సింపుల్‌గా మనం వచ్చామంటే ఈ ప్రోగ్రామ్‌ని సాల్వ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఒకవేళ మనకొచ్చామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సేమ్ యాజ్ ఇట్‌గా 3, 2, 1, 0, 6, 8 సో, ఇలా మనకుంది. బట్ ఏమంటే సైక్లిక్ అనేది లేదు. సైక్లిక్ అనేది లేనప్పుడు ఎప్పుడైతే మనకి సో, ఫాస్ట్ అనేది ఇక్కడికి మనకొస్తుందో ఓకేనా. ఫాస్ట్ అనేది ఇక్కడికి. నెక్స్ట్ ఫాస్ట్ అనేది వెళ్ళేదానికి మనకొచ్చామంటే ఏం లేకపోయినప్పుడు నల్లే కదా ఉంటుంది. సో, ఆటోమేటిక్‌గా మనం వచ్చామంటే మన యొక్క లూప్ నుంచి ఔట్ సైడ్ వచ్చి మనం డైరెక్ట్‌గా రిటర్న్ ఫాల్స్ అనేది చేసేస్తాం. సో, ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్‌ని ప్రోగ్రామాటికల్‌గా ఇంప్లిమెంట్ చేద్దాం. సో, మీకు అప్పుడు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఇది జస్ట్ మీకు వచ్చామంటే సైక్లిక్ లింక్డ్ లిస్ట్ గురించి మీకు ఐడియాస్ ఉంటే ఇదొచ్చి చాలా సింపుల్‌గా ఉంటుంది. సో, ఈ లింక్డ్ లిస్ట్‌కి సంబంధించిన ఆల్ ప్రోగ్రామ్స్ అనేది చాలా సింపుల్. ఎందుకంటే మీకొచ్చామంటే లింక్డ్ లిస్ట్ ఒకవేళ మీకు క్లియర్‌గా ఐడియా ఉంటే. సో, కాబట్టి మీకు ఒకవేళ క్లియర్‌గా ఐడియా లేకుంటే వెళ్లి లింక్డ్ లిస్ట్ మళ్ళీ వచ్చామంటే మనకి సైక్లిక్ లింక్డ్ లిస్ట్ గురించి రెఫర్ అనేది చేయండి. దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ కోడ్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. ఓకే. సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చామంటే ఫస్ట్ మనకొచ్చి హెడ్ ఓకేనా. సో, మనం హెడ్ అనేది ఒకవేళ మనకి నల్ ఇస్తే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మనం వచ్చామంటే ఇది సైక్లిక్ కాదనేది మనం రిటర్న్ చేసేయొచ్చు. కాబట్టి నేను డైరెక్ట్‌గా ఏమంటే హెడ్ మనకొచ్చేంటే హెడ్ అనేది మనకొచ్చేంటే డబుల్ ఈక్వల్ టు నల్ ఆర్ నేను వచ్చేంటే ఇంకో కండిషన్ కూడా చెక్ చేస్తున్నా. హెడ్ డాట్ నెక్స్ట్ డబుల్ ఈక్వల్ టు నల్. సో, ఈ ఏ కండిషన్ మనకు మ్యాచ్ అయినా మనకొచ్చేంటే డైరెక్ట్‌గా మనం వచ్చేంటే రిటర్న్ ఫాల్స్ అనేది చేసేయొచ్చు. బికాస్ మనకొచ్చేమంటే సైక్లిక్ నోడ్‌లో మాత్రం మనకొచ్చేమంటే నల్ అనేది ఉండదు. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఎలిమెంట్ ఖచ్చితంగా అదే ఏదైనా ఒక నోడ్‌ని పాయింటింగ్ అనేది చేస్తుంది. బట్ ఇక్కడ ఏమంటే మనకి నల్ అనేది ఉంటే ఖచ్చితంగా మనకొచ్చేంటే సైక్లిక్ కాదు. ఓకేనా. సో, ఇప్పుడు నేనొచ్చేమంటే కండిషన్ అనేది మనం ఫస్ట్ కండిషన్ రాసేసినాం. సో, ఇప్పుడు మనం వచ్చేమంటే మన యొక్క లిస్ట్ నోడ్ ఓకేనా. LIST లిస్ట్ నోడ్ స్లో. స్లో అనేది మనకి డిఫాల్ట్‌గా నేను వచ్చేమంటే హెడ్‌ని పాయింటింగ్ అనేది చేస్తున్నా. నెక్స్ట్ లిస్ట్ నోడ్ ఫాస్ట్. ఫాస్ట్ అనేది కూడా నేను వచ్చేమంటే ఫస్ట్ డిఫాల్ట్‌గా మనం వచ్చేమంటే హెడ్‌ని పాయింటింగ్ అనేది చేస్తున్నాం. ఓకే. సో, ఇక్కడ నేను సేమ్ యాజ్ టీజ్‌గా డయాగ్రామాటికల్‌గా ఏ విధంగా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇచ్చినానో సేమ్ అదే విధంగా కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నా. క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది చేసుకోండి. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే స్లో, ఫాస్ట్ అనేది మనకొచ్చేమంటే హెడ్‌ని పాయింటింగ్ అనేది చేస్తుంది. ఓకే. సో, ఇప్పుడు నేనొచ్చేమంటే కండిషన్‌ని చెక్ చేస్తున్నా వైల్ ఓకేనా.
సో ఎప్పుడైతే మనకు వచ్చేమంటే ఫాస్ట్ నాట్ ఈక్వల్ టు నల్, సో మనం వచ్చేమంటే ఫాస్ట్ అనేది నాట్ ఈక్వల్ టు నల్ ఉన్నప్పుడు మనకు వచ్చేమంటే మూవ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ నేను ఎందుకు ఫాస్ట్ అనేది యూజ్ చేస్తున్నట్టు స్లో, ఎందుకంటే మనకి ఫాస్ట్ అనేది ఏమంటే ఒక స్టెప్ అనేది ఎక్కువ మూవ్ అనేది అవుతుంది. ఓకేనా. సో కాబట్టి మనకు వచ్చేమంటే మనకి ఈవెన్ ఇటరేషన్లో మనం వచ్చేమంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫాస్ట్ అనేది మనకు వచ్చేమంటే ఇంకా ఫాస్ట్గా వర్క్ అనేది అవుతుంది. మనం స్లోని చెక్ చేసినాం అనుకో, ఓకేనా. సో మనకు వచ్చేమంటే కండిషన్స్ అనేది స్లోగానే ఉంటుంది. ఓకేనా. సో అది లేకుండా మనకు వచ్చేమంటే ఇన్నర్లో మనం వచ్చేమంటే కండిషన్స్ అనేది రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫాస్ట్ అనేది మనం ఎలా తీసుకుంటామంటే నెక్స్ట్ డాట్ నెక్స్ట్ అనేది తీసుకుంటాం కాబట్టి. సో దీనికోసం నేను డైరెక్ట్గా ఫాస్ట్ అనేది అన్ని చెక్ చేస్తున్నా. సో మళ్ళీ మనం వచ్చేమంటే ఫాస్ట్ డాట్ నెక్స్ట్ నల్ ఉన్నా కూడా మనకు వచ్చేమంటే ఫాస్ట్ డాట్ నెక్స్ట్ డబుల్ ఈక్వల్ టు నల్, సారీ నాట్ ఈక్వల్ టు నల్. ఓకేనా. సో ఫాస్ట్ డాట్ నెక్స్ట్ అనేది నాట్ ఈక్వల్ టు నల్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఇటరేషన్ అనేది అవ్వాలి. ఫాస్ట్ డాట్ నెక్స్ట్ అనేది కూడా నల్ ఉంటే మనకు వచ్చేమంటే ఆటోమేటిక్గా మనం డైరెక్ట్గా వచ్చేమంటే రిటర్న్ ఫాల్స్ అనేది చేసేస్తాం. ఓకే. సో ఈ కండిషన్స్ రెండు మ్యాచ్ కాలేదనుకో, ఓకేనా, అంటే మనకి నల్ కాలేదు, అలాంటి సిచ్యువేషన్లో మనం వచ్చేమంటే ఇటరేషన్ అనేది చేయాలి. ఒకవేళ మనకి ఇక్కడ నల్ అనేది ఉందనుకో, మనం డైరెక్ట్గా అవుట్ సైడ్ వచ్చి రిటర్న్ ఫాల్స్ అనేది చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మీకు ఏ విధంగా అనేది క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటా. జస్ట్ 1 సెకండ్. మనం సేమ్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను వచ్చేమంటే స్లో అనేది ఇక్కడ పాయింటింగ్ చేసిన, ఓకేనా. ఫాస్ట్ అనే దాన్ని నెక్స్ట్ ఎలిమెంట్ని చెక్ చేస్తున్నాం. ఒకవేళ మనకి నెక్స్ట్ నల్ ఉన్నప్పుడు మనకు వచ్చి డైరెక్ట్గా మనం వచ్చేమంటే ఆటోమేటిక్గా మనం వచ్చేమంటే రిటర్న్ ఫాల్స్ అనేది చేసేయచ్చు. ఓకే. ఓకే. సో ఇప్పుడు నేను వచ్చేమంటే ఇక్కడ కండిషన్స్ అనేది మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ అనేది చేయాలి. స్లో అనేది మనం వచ్చేమంటే ఆల్రెడీ క్లియర్గా చెప్పిన నేను వచ్చేమంటే జస్ట్ స్లో అనేది 1 స్టెప్ మాత్రమే మూవ్ అనేది అవుతుంది. ఓకేనా. సో కాబట్టి నేను వచ్చేమంటే స్లో ఈక్వల్ టు స్లో డాట్ నెక్స్ట్ అనేది తీసుకుంటున్నా. బట్ ఫాస్ట్ అనేది 2 స్టెప్స్ మూవ్ అవ్వాలి. ఓకేనా. సో కాబట్టి ఫాస్ట్ ఈక్వల్ టు ఫాస్ట్ డాట్ నెక్స్ట్. సో మనం వచ్చేమంటే ఇక్కడ ఎందుకు నేను ఫాస్ట్ డాట్ నెక్స్ట్ కండిషన్కో చెక్ చేసినామంటే, ఎందుకంటే ఫాస్ట్ డాట్ నెక్స్ట్ అనేది మనకి ఒకవేళ నల్ ఉందనుకో, మనం డాట్ నెక్స్ట్ అనేది మనం ట్రై చేసినామంటే మనకి ఎక్సెప్షన్ అనేది వస్తుంది. కాబట్టి నేను వచ్చేమంటే ఫాస్ట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ ఉన్నప్పుడు మాత్రం మనం వచ్చేమంటే ఈ కండిషన్స్ అనేది రాసుకోవాలి. సో కాబట్టి నేను డైరెక్ట్గా ఏమంటే ఇక్కడే కండిషన్ అనేది చెక్ చేసేసిన, లేకుంటే మనం లోపల ఇఫ్ కండిషన్ యూస్ చేసుకుని చెక్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు నేను వచ్చేమంటే ఫాస్ట్ని మనం వచ్చేమంటే ఫాస్ట్ డాట్ నెక్స్ట్, ఓకేనా, అంటే 2 స్టెప్స్ మూవ్ చేస్తున్నాం. ఓకే. ఒకవేళ మనకు వచ్చేమంటే ఇప్పుడు మనం కండిషన్ అనేది చెక్ చేయాలి. ఇప్పుడు మనకు ఒకవేళ ఇఫ్ మన యొక్క స్లో డబుల్ ఈక్వల్ టు మనకు వచ్చేమంటే ఎప్పుడైతే ఫాస్ట్ అనేది అవుతుందో అప్పుడు మనం డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, ఓకేనా, రిటర్న్ మనం ట్రూ అనేది చేసేయచ్చు. ఓకేనా. రిటర్న్ ట్రూ అనేది చేస్తున్నాం. రిటర్న్ ట్రూ, TRUV. ఓకే. కంట్రోల్ మైనస్. సో ఇప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటే జస్ట్ మనం సేమ్ యాస్టిస్గా డయాగ్రామెటికల్గా ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చినామో అదే విధంగా నేను వచ్చేమంటే ఇక్కడ కండిషన్ అనేది రాసుకుని కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేసినాం. జస్ట్ చాలా ఈజీగా ఉంటుంది కోడ్ అనేది. జస్ట్ మనం 2 పాయింటర్స్ని యూస్ చేసుకొని స్లో అనే ఫాస్ట్ అనే పాయింటర్స్ని యూస్ చేసుకొని మనం వచ్చేమంటే ఈజీగా ఈ ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేసాం. సో మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటా. సో మనం కావాలంటే ఈ ఎగ్జాంపుల్ని మనం ఇక్కడ యూజ్ అనేది చేద్దాం. సో ఇనిషియల్గా నేను వచ్చేమంటే ఇక్కడ 3 అనేది పాయింటింగ్ చేస్తుంది. ఓకే. సో హెడ్ అనేది 3 అనేది కదా, సో 3 అనేది పాయింటింగ్ చేసింది. సో ఇప్పుడు నేను వచ్చేమంటే ఫాస్ట్ డాట్ నెక్స్ట్, ఓకేనా, ఫాస్ట్ అనేది మనకి నల్ అంటే కాదు, ఎందుకంటే మనకి ఫాస్ట్ అనేది మనకి ఇనిషియల్గా హెడ్ అనేది ఉంది కాబట్టి 3 అనేది ఉంది కాబట్టి నల్ కాదు. సో ఫాస్ట్ డాట్ నెక్స్ట్, ఓకేనా, ఫాస్ట్ డాట్ నెక్స్ట్ ఏముంది 2 ఉంది. ఓకేనా. 3 ఉంది, ఫాస్ట్ డాట్ నెక్స్ట్ వచ్చి 2 ఉంది. సో బోత్ మనకు వచ్చేమంటే కండిషన్ నల్ కాదు కాబట్టి మనకు వచ్చేమంటే లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళినప్పుడు నేను వచ్చేమంటే ఇక్కడ స్లోని ఏమంటే 1 పాయింట్ మూవ్ చేస్తున్నా. స్లో అనేది మనకి ఏం పాయింటింగ్ చేస్తుంది, 2ని పాయింటింగ్ చేస్తుంది ఇక్కడ ఫస్ట్ స్టెప్లో. ఓకేనా. సో మళ్ళీ మనకు వచ్చేమంటే ఫాస్ట్ అనేది 2 స్టెప్ని మూవ్ చేస్తుంది, అంటే మనకి వచ్చేమంటే ఫాస్ట్ అనేది 0ని పాయింటింగ్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ 0ని అప్డేట్ చేసేస్తున్నా. ఓకే. సో ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తున్నా, స్లో డబుల్ ఈక్వల్ టు ఫాస్ట్ అంటే లేదు, ఎందుకంటే మనకి ఈ బోత్ డిఫరెంట్ నోట్స్ కదా. సో కాబట్టి మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఫాస్ట్లో మనకి ఏముంది 0 ఉంది, 0 నాట్ ఈక్వల్ టు నల్. నెక్స్ట్ ఫాస్ట్ డాట్ నెక్స్ట్ ఏముంది మనకి -4 ఉంది. సో -4 నాట్ ఈక్వల్ టు నల్. ఓకేనా. అంటే కాబట్టి మనకు వచ్చేమంటే ఈ 2 నోట్స్ అనేది మనకి డేటా ఉంది కాబట్టి మనకు వచ్చేమంటే ఇంటర్నల్గా వెళ్తుంది. మళ్ళీ వెళ్ళినప్పుడు మనకు వచ్చేమంటే స్లోలో ఏముంది మనకి ఇక్కడ, స్లోలో మనకు వచ్చేమంటే 2 ఉంది. ఓకేనా. 2 డాట్ నెక్స్ట్, 2 యొక్క నెక్స్ట్ ఏముంది మనకి 0. సో కాబట్టి 0 అనే దాన్ని అప్డేట్ చేస్తున్నా. సో 0 అనేది అప్డేట్ అయింది.
సో మళ్ళీ మనకి ఫాస్ట్ని చెక్ చేస్తాం. ఫాస్ట్ అనేది ఏముంది ఇక్కడ 0 దగ్గర ఉంది. ఫాస్ట్ ఇక్కడ నెక్స్ట్ ఏముంది -4 ఉంది. ఓకేనా, ఫాస్ట్ ఇక్కడ నెక్స్ట్ -4, -4 ఇక్కడ నెక్స్ట్ ఏముంది 2 ఉంది. సో కాబట్టి ఫాస్ట్ని 2గా అప్డేట్ చేస్తున్నాం. సో ఫాస్ట్ని 2గా అప్డేట్ చేద్దాం. సో మళ్ళీ కండిషన్ చెక్ చేస్తున్నాం. సో స్లో ఫాస్ట్ అనేది ఈక్వల్ అంటే కాదు. సో కాబట్టి మళ్ళీ మనకు వచ్చేంటి ఫాస్ట్ అనేది మనకి ఏముంది ఇక్కడ 2 అనేది ఉంది. స్లో అనేది ఏముంది, సారీ ఫాస్ట్ డాట్ నెక్స్ట్ ఏముంది 2 యొక్క నెక్స్ట్ ఏం 0. సో 0. ఓకే, సో 2,0 డేటా అనేది ఉంది కాబట్టి మనకి మళ్ళీ లోపలికి అనేది వెళ్తుంది. మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు స్లో 0 ఉంది. 0 యొక్క నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా మనకి -4 అనేది అవుతుంది. స్లో ఫాస్ట్ అనేది ఏమంటే ఫాస్ట్ యొక్క నెక్స్ట్ ఏముంది మనకి అంటే ఫాస్ట్లో 2 ఉంది. ఫాస్ట్ యొక్క నెక్స్ట్ 0 ఉంది. 0 యొక్క నెక్స్ట్ ఏముంది -4 ఉంది. సో కాబట్టి -4. సో ఈ బోత్ అప్డేట్ అనేది చేసేద్దాం. ఇక్కడ -4. సో ఇప్పుడు నేను వచ్చి స్లో ఫాస్ట్ ఈక్వల్ అని చెక్ చేస్తున్నా. సో మనకి స్లో అండ్ ఫాస్ట్ రెండు ఈక్వలే కదా, ఎందుకంటే మనకి -4 అనే నోడ్ని మనకు వచ్చి పాయింటింగ్ అనేది చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ నేను వచ్చి ట్రూ అనేది రిటర్న్ చేస్తున్నా. సో దీని యొక్క అవుట్పుట్ మనకు వచ్చి ట్రూ అనేది రావడం జరిగింది. ఓకే, సో మనం సెకండ్ వన్ ఎక్కువ మనం చెక్ చేద్దాం ఎగ్జాంపుల్ 2కి. ఓకే, సో ఎగ్జాంపుల్ 2లో మనకి ఫస్ట్ చెక్ చేద్దాం. సో మనకి వచ్చి ఫస్ట్ హెడ్గా మనం పాయింటింగ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏముంది ఇక్కడ 1 అనేది ఉంది. సో దీంట్లోనూ మనకు వచ్చి 1 అనేది ఉంది. ఓకే, సో మనం ఇక్కడ సేమ్ యాసిడ్గా చెక్ చేస్తాం. ఫాస్ట్ అంటే మనకి ఇక్కడ 1 యొక్క నెక్స్ట్ ఏముంది మనకి 2. సో బోత్లో మనకి డేటా ఉంది కాబట్టి మనకి ఇంటర్నల్గా వచ్చింది. ఇంటర్నల్గా వచ్చినప్పుడు మనకు వచ్చి స్లో అనేదాన్ని ఒక స్టెప్ మూవ్ చేస్తున్నాం. ఒక స్టెప్ మూవ్ చేసినప్పుడు మనకి ఎక్కడికి వెళ్తుంది 2 దగ్గరికి వెళ్తుంది. ఓకేనా, సో ఇక్కడ 2 అనేది అప్డేట్ చేస్తున్నా. స్లో నేను ఫాస్ట్ని 2 స్టెప్స్ మూవ్ చేస్తున్నా. ఫాస్ట్ అనేది మనకి ఎక్కడ ఉంది 1 దగ్గర ఉంది. 1 నుంచి 2 స్టెప్ మూవ్ చేస్తే 2 దగ్గరికి వస్తుంది, మళ్ళీ 1 దగ్గరికే వచ్చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ మనకి వచ్చి 1 దగ్గరికే వచ్చింది. ఓకే, ఫాస్ట్ అనేది ఎక్కడికి వచ్చింది 1 దగ్గరికి వచ్చింది. సో మళ్ళీ నేను వచ్చి కండిషన్ అనేది చెక్ చేస్తున్నా. ఓకేనా, సో మళ్ళీ కండిషన్ చెక్ చేసినప్పుడు స్లో = ఫాస్ట్ అంటే కాదు. ఓకే, సో కాబట్టి మనకు వచ్చి మళ్ళీ మనకి ఇటరేట్ అయింది. మళ్ళీ ఇటరేట్ అయినప్పుడు నేను వచ్చి స్లోలో మనకి ఏముంది ఓకేనా 2 అనేది ఉంది. ఓకేనా, సో 2 యొక్క నెక్స్ట్ ఏమింది మనకి 1 కదా, 1 అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చి ఫాస్ట్ని మనము ఓకే అప్డేట్ చేసినాం. సో ఇక్కడ మనం వచ్చి ఫాస్ట్ అనేది ఉంది. ఫాస్ట్ యొక్క నెక్స్ట్ ఏముంది మనకి ఫాస్ట్ యొక్క నెక్స్ట్ 2. ఓకే, మళ్ళీ సేమ్ కండిషన్. స్లో ఇప్పుడు మనకు వచ్చి స్లో అనేదాన్ని మనకు వచ్చి ఒక స్టెప్ మూవ్ చేసినప్పుడు మనకు వచ్చి ఆటోమేటిక్గా మనకు వచ్చి స్లో అనేది 1 అనేది ఏంది అంటే 2 యొక్క నెక్స్ట్ 1 కదా. ఓకే, సో 1 అనేది అప్డేట్ చేస్తున్నా. ఓకే, సో మళ్ళీ ఫాస్ట్ని నేను వచ్చి 2 స్టెప్స్ మూవ్ చేస్తున్నా. 2 స్టెప్స్ మూవ్ చేసినప్పుడు ఫాస్ట్ అనేది ఏమవుతుంది 1 నుంచి 2కి వెళ్తుంది, 2 నుంచి మళ్ళీ 1కే వస్తుంది. సో కాబట్టి మళ్ళీ 1 వస్తుంది. సో మళ్ళీ నేను స్లో = ఫాస్ట్ అని చెక్ చేస్తున్నా. సో మనకు 1 = 1 కదా, సో కాబట్టి మనకి ట్రూ అనేది రిటర్న్ అయింది. సో ఇక్కడ మనకి ఈ యొక్క ఇటరేషన్ అనేది మనకి వచ్చి ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే రన్ అయింది. ఓకేనా, సో ఇక్కడ మనకి 2 నోడ్స్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రన్ అయింది. సో మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటా. ఇది మనకి నార్మల్గా వచ్చేమంటే మన యొక్క టైం కాంప్లెక్సిటీ యొక్క ప్రోగ్రామ్ అనేది O(n) టైం కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది. మనకి ఎన్ని నోట్స్ ఉంటుందో అన్ని నోట్సే మనకి వచ్చి టైం కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చి మనకి వచ్చి స్పేస్ కాంప్లెక్సిటీ. సో మనం ఇక్కడ అడిషనల్గా ఏ డేటా స్ట్రక్చర్ అనేది యూస్ అనేది చేయలేదు ఇక్కడ. ఓకేనా, సో మనం జస్ట్ ఏమంటే 2 వేరియబుల్స్ అనేది మాత్రమే యూజ్ అనేది చేస్తున్నాం కాబట్టి మనకు వచ్చి O(1) కాన్స్టెంట్గా మనకు వచ్చి మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది. జస్ట్ మనం మన యొక్క ప్రోగ్రామ్ రన్ చేద్దాం. సో మనకి శాంపుల్ టెస్ట్ కేస్ అన్ని పాస్ అయింది. మనం సబ్మిట్ అనేది చేస్తున్నా. సో మన యొక్క ప్రోగ్రామ్ అనేది 100% ఆల్ మెంబర్స్ని బీట్ అనేది చేసింది. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటా. జస్ట్ ఇది ఏమంటే చాలా సింపుల్ ప్రోగ్రామ్. జస్ట్ మనం ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేసుకుని మనం స్లో పాయింటర్స్ని ఫాస్ట్ని యూస్ చేసుకుని మనం సైక్లిక్ అయితే మనకి అది పర్టికులర్ ప్లేస్లో మనకు వచ్చి బోత్ పాయింట్స్ అనేది ఈక్వల్ అనేది అవుతుంది. అక్కడ మనం వచ్చి ట్రూ అనేది రిటర్న్ చేసేస్తాం. ఎక్కడ మనకు వచ్చి మ్యాచ్ కాలేదు, మనకు వచ్చి నల్ అనేది వచ్చింది అనుకో మనం డైరెక్ట్గా ఫాల్స్ అనేది చేసేస్తాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.